నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలన్నీ రగులుతుంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పంచాయతీలు, మరోవైపు భారతీయ జనతా పార్టీలో ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నటువంటి వాదనలు, పోస్టర్ల పంచాయతీ. వీళ్ళిద్దరు ఇట్లుంటే పిఆర్ఎస్ మాత్రం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే ఒక సంకేతాన్ని తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. హరీష్ రావు, కేటీఆర్ మరియు స్టేట్ సంబంధించినటువంటి బడా నాయకులు, ఇప్పుడు ఇన్ఛార్జీలుగా నియమింపబడ్డ, సభ్యత్వ నమోదు కోసం నియమింపబడ్డటువంటి నాయకులు, వీళ్ళంతా కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటూ కూడా కేటీఆర్, హరీష్ రావు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కేసీఆర్ టాపిక్ రోజు రోజు పెరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే కేసీఆర్ లేనిది రాజకీయం లేదేమో, కేసీఆర్ లేనిది ఇక్కడ రాజకీయాలు నడవవేమో అన్న విధంగా రేవంత్ రెడ్డి పోర్ట్రే చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇక మాట తెరిస్తే కేసీఆర్, మాట ముగించే ముందు కేటీఆర్. హరీష్ రావును మధ్యలో వేసుకుంటూ అంటే 3 భాగాలుగా విభజించి వీళ్ళను టార్గెటెడ్గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే దీనిలో భాగంగా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు. కేసీఆర్ అసలు ఇక బయటికి రాడు. కేసీఆర్ ముగిసిన శకం, కేసీఆర్ అంతా అయిపోయింది, కేసీఆర్ ఇంక ఏం చేయలేడు అన్న ఒక కోణం కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా వినిపిస్తుంటే, ఇంకొక 10 ఏళ్ళు 2034 కాదు 2039 వరకు మేమే, 2034 వరకు నేను ముఖ్యమంత్రి ఉంటా, 2034 తర్వాత మంచోళ్ళని చూసి ముఖ్యమంత్రి పెట్టి నేను జాతీయ రాజకీయాలు చేస్తాను అంటూ కూడా ముఖ్యమంత్రి గతంలో మాట్లాడి. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ త్వరగా రెస్పాండ్ అయ్యి, బిడ్డ మేము రాబోతా ఉన్నాం బయటికి, 2026 ఎండింగ్ లేదా 2027లో మేము బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతా ఉన్నాం అంటూ కూడా చెప్పారు. అది ఇక 2026గా ఆగస్టులో కావచ్చు, సెప్టెంబర్లో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున సింహం బయటికి వస్తుంది అనే నేపథ్యాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అయితే ఇక్కడ అసలు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉంటుందా, అంటే ప్రతిపక్షం నుంచి మరొకసారి అధికార పక్షం వైపు పోయే ఏమైనా నేపథ్యం కనిపిస్తుందా అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అయితే కేసీఆర్ గనక నిజానికి బస్సు యాత్ర చేస్తే మాత్రం, అంటే హరీష్ రావు చెప్పినట్టుగా, కేటీఆర్ చెప్పినట్టుగా కేసీఆర్ బస్సు యాత్ర అని చెప్పారు కదా, బస్సు యాత్ర చేస్తే గనక ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మరీ ముఖ్యంగా కేసీఆర్ కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డిని రైతులు ఓన్ చేసుకున్నారు. ఏ విధంగా? రైతు భరోసా అక్కడ 10,000 వస్తే ఇక్కడ 15,000 వస్తుంది, లేక రైతు రుణమాఫీ ఇమీడియట్గా 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిన తర్వాత మరొకసారి రుణాలు తెచ్చుకోవచ్చు అనే నేపం, తర్వాత 6 గ్యారెంటీల పేర్లతోటి నిండా ముంచినటువంటి సందర్భం. అంటే గతంలో మేనిఫెస్టోలో ఉన్నటువంటి మాటలు ఇవి. మేనిఫెస్టోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను తిప్పింది, కేసీఆర్ని ఓడగొట్టి రేవంత్ని గెలిపించింది. అది ఎవరు అవునన్నా కాదన్నా నగ్న సత్యం. అయితే దీనికి సంబంధించినటువంటి కేసీఆర్ బస్సు యాత్ర చేస్తే ఊర్లలో ఉన్నటువంటి కార్యకర్తలు యాక్టివేట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ పునాది అనేది బలమైనటువంటి పునాదిగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ గతంలో ఎలా అయితే పనిచేశారో అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులను బలంగా బయటికి తీసుకొస్తాం. తర్వాత కమిటీలను కూడా కొత్తగా త్వరలో వేస్తామని చెప్పినటువంటి, అంటే ఈ యొక్క ప్రణాళిక మొత్తం కేసీఆర్ బస్సు యాత్ర కోసమే అంటున్నారు. అయితే కేసీఆర్ కనుక బస్సు యాత్ర చేస్తే రైతుల వద్దకు పోతే రైతు కష్టాల మీద, రైతు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద, మోటార్లు లేనటువంటి మీటర్లు అన్నారు, కరెంటు మీద, తర్వాత యూరియా కష్టాల మీద, రైతాంగం కష్టాల మీద కేసీఆర్ బాగా పట్టుంది కాబట్టి రైతులను ఓన్ చేసుకుంటాడు. బస్సు యాత్ర జరిగితే కేసీఆర్ కనుక బయటకు వచ్చి ప్రజల్లో తిరిగితే, తర్వాత నిరుద్యోగులు కొంత వ్యతిరేకత భావనలు ఉన్నా కానీ ఇంతటి కంటే ఇప్పుడున్నటువంటి పాలన కంటే గతంలో ఉన్నటువంటి పాలన మీద ఇంత నిరుద్యోగులు ఇంత వ్యతిరేక భావజాలను చూపించలే. కానీ ఇది కూడా కొంత ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్. తర్వాత కేసీఆర్ తిరిగేటువంటి ప్రభావం ఎంతుంటుంది అంటే అక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేల పనితీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ టీం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే అభ్యర్థిని మార్చాలా లేకపోతే అభ్యర్థిని ఉంచుకోవాలా, అభ్యర్థి ఈ అభ్యర్థి ప్లేస్లో ఇంకెవరైతే సూటబుల్ అవుతారు, ఇక్కడ ఎవరు ఆప్ట్ అవుతారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. బస్సు యాత్ర
అనేది కాకుండా సొంత సర్వేను కూడా కేసీఆర్ చేసేటువంటి ఒక సందర్భం కూడా చూడొచ్చు. ఎందుకంటే పలానా నియోజకవర్గంలో ఎవరున్నారు, అసలు ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరైతే కరెక్టు అనేది కూడా ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్కి తెలిసి ఉంటుంది. ఇక బస్సు యాత్ర ఎంత ప్రభావం చేస్తుంది అంటే గతంలో ఏం చేయలేదు కదా, ఇప్పుడు ఎట్లా చేస్తుంది అంటే గత ప్రభావం వేరు, ఇప్పుడు ప్రభావం వేరు. ఎందుకంటే రైతాంగం పూర్తిగా కష్టాల్లో నష్టాల్లో వ్యతిరేక పవనాలతో వీస్తున్నటువంటి గాలిలా ఉన్నది. ఎందుకంటే మనం వరిసేనుల కాడ తూర్పాల పడుతుంటాం, తూర్పాల పడితే గాలి ఎక్కడొస్తే అక్కడ చెడు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు కావాల్సింది మిగిలిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి కూడా కేసీఆర్ బస్ యాత్రలో చూడొచ్చు. కేసీఆర్ కనుక మరొకసారి రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ మాట్లాడగలిగితే, కేసీఆర్ మాట్లాడితే పెద్ద ప్రభావం ఉంటుంది. ఆయన మాటల వాక్చాతుర్యం కావచ్చు, ఆయన అంటే గతంలో ఆయన చెప్పినటువంటి మాటలు మళ్ళీ రిపీట్ అయ్యాయి. అంటే మనవాడు మనకైతాడు కానీ పక్కింట్లో పుట్టినాడు మనకెట్లా అవుతాడు, ఒకసారి అధికారం కోల్పోతే, అధికారం వేరోనికి పోతే కాంగ్రెస్ చేతిలో పడితే ఎట్లా చితికిపోతారనేది కూడా మీకు అర్థమైంది కదా. మరి మేము కావాలన్నా వాళ్ళు కావాలన్నా అనే కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కూడా పండేటువంటి సందర్భం కనిపిస్తుంది. కేసీఆర్ వాక్చాతుర్యంతో ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి సందర్భం ఉంటుంది. యువత కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగం కావచ్చు, తర్వాత గృహిణులు కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే వృద్ధాప్య పెన్షన్ విషయంలో అంటే ఇక్కడ టోటల్గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఉందో మోసాలు చేసినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలకు సంబంధించినటువంటి కావచ్చు, కొత్త బస్సు యాత్ర కొంత ప్రభావం చూపిస్తుంది. కేసీఆర్ బయటికి వెళ్తే కొంత ఆ యొక్క గ్రాప్ అనేది మరొకసారి పుంజుకుంటుంది. ఎందుకు అంటే కేసీఆర్ లేకుండా ఇంతవరకు పార్టీ నడుస్తుంది. కేసీఆర్ లాంటి వ్యక్తి మరొకసారి బయటికి వెళ్ళి బస్సు యాత్ర లాంటిది చేస్తే కొంత ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో నీళ్లు ఎంత ప్రామాణికమో వాళ్ళకి తెలుసు, నీళ్ళు ఇచ్చినటువంటి కేసీఆర్కి తెలుసు. తర్వాత కేసీఆర్ కనుక అక్కడ పోయి ఏంది జరుగుతుంది అని ఒక అడుగు పెడితే మాత్రం కాళేశ్వరం నీళ్ళ జలాలు ఎలా అయితే దుంకుతున్నాయో రైతాంగానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా అలానే పడతాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు బలంగా వినిపిస్తూ ఉన్నారు. అయితే రూట్ మ్యాప్ కూడా కొంత రైతాంగాన్ని చుట్టే తిరిగే అవకాశం ఉంది, రైతాంగమే ప్రధాన అంశంగా చూసే అవకాశం ఉంది అంటూ కూడా బస్సు యాత్రల రూపకల్పన చేస్తూ ఉన్నారు అనేది కూడా పెద్ద అంశమైంది. అయితే ఇక కేసీఆర్ సావు సచ్చుడో లేకపోతే ఆ కేసీఆర్ని చావు కోరుకునేటువంటి నాయకులకు పేగులు మెడలేసుకున్నట్టు ఇవన్నిటి కూడా వెటకారపు వ్యంగమైనటువంటి తెలంగాణ స్ట్రాటజీగా కేసీఆర్ మాట్లాడే అవకాశం బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ బస్సు యాత్ర అనేది చాలా ఇంపార్టెంట్, అంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజలకు ఎంత ఇంపార్టెంట్ అనేది మరి కేసీఆర్ బస్సు యాత్ర మొదలైతే తెలుస్తుంది, ఎంత ప్రభావం ఉంటుంది, ఎంత ప్రజాదరణ మళ్ళొకసారి కేసీఆర్ని చూడటానికి ఆసక్తి చూపుతారనేది తెలియాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకసారి బయటికి వెళ్తే కదా, బయటికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది కూడా సమాజానికి తెలుస్తుంది. కేసీఆర్ లాంటి వ్యక్తి వస్తే కూడా అప్పుడు కేసీఆర్ని చూసి చాలా గత జ్ఞాపకాలకు గుర్తుకొస్తుంటాయి. అరే టైంకి మాకు రైతు భరోసా ఇస్తుండే, టైంకి మాకు యూరియా ఇచ్చిండు, టైంకి వడ్ల కొనుగోలు జరుగుతుండే, టైంకి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పంటలు మేము సజావుగా వేసుకుంటుండే, వచ్చినటువంటి పైసలన్నీ మాకు దేనికో దానికి పంటకు యూరియా బస్తాలకు ఫెర్టిలైజర్లకు దేనికో దానికి అవుతుండే కదా అని కొన్న గత జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి. అదే మరి కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, కేసీఆర్ బస్సు యాత్ర మరి ఎప్పుడు స్టార్ట్ కానున్నదని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పే ఆలోచనలు ఉన్నారు. కేసీఆర్ కూడా దానికి సంసిద్ధం అవుతా ఉన్నారు. కేసీఆర్ కూడా దానికి కోసం బస్సు రెడీ అయ్యింది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతా ఉన్నటువంటి సందర్భం. మరి చూడాలి అంటే కేసీఆర్ ఎంత ప్రభావం గతంలో ఉన్నటువంటి ప్రభావం ఉంటుందా, లేకపోతే కేసీఆర్ ప్రభావం ఏమైనా పడిపోయిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.